గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మోసరం నగేష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ నెల 28న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పింఛను పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. కానీ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి 8 మాసాలు గడిచిపోయినా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. తక్షణమే 6,000 పింఛన్ అమలు చేయడంతో పాటు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పోరాటాలకు సిద్ధమై తమ హక్కులు సాధించుకుంటామని తెలిపారు. నేడు ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల పైన రేపు మేము ధర్నా నిరసన వ్యక్తం చేయడం అవుతుంది. కాబట్టి ఆదిలాబాదులో ఉన్న వికలాంగులందరూ వేలాదిగా తరలివచ్చి మా ధర్నాను జయప్రదనం చేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రేపు మన సుందరయ్య భవన్లో 10కి హాజరు కావాలని వికలాంగుల ఎన్ఫీఆర్డీ సంఘం కోరుతుంది. ఈ ధర్నాలన్నిటి కూడా వికలాంగుల సంక్షేమం, వికలాంగుల పథకాలు గిట్ట ఇది వరకు ఎంతోమంది కలెక్టర్లను ఇవ్వడం, అప్లికేషన్స్ ఇచ్చినా కూడా స్పందన ఇవ్వడం లేదు. గతంలోనే ప్రభుత్వము జనవరి లోపలనే 6,000 ఆసరా పెన్షన్ అమల్లోకి తీసుకువస్తాం అనేసి ఇంత చెప్పడం అయింది. కానీ ఇది వరకు గత 8 నెలలుగా కావస్తుంది. కానీ 6,000 ఆసరా పెన్షన్ పైన వికలాంగులపై మొగ్గు చూపుతుంది. కాబట్టి దీనికి రేపు ఆదిలాబాద్ జిల్లాలో వ్యతిరేకంగా ఇంత కలెక్టర్ ఆఫీస్ ముందట మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మేము నేడు